ఈరోజు మన రెసిపీ మలై కోఫ్తా కర్రీ. ఇదేం వెరైటీ అనుకుంటున్నారా? ఆనపకాయతో కోఫ్తా కర్రీ అండి. సో దీని బిహైండ్ ద రెసిపీ చూద్దాం. ఒక చిన్న సైజ్ ఆనపకాయని పీల్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకున్న ఆనపకాయ అంతా ఒక క్లాత్లో వేసి వాటర్ అంతా పోయేలా స్క్వీజ్ చేసుకొని, ఇప్పుడు ఒక బౌల్లో స్క్వీజ్ చేసుకున్న ఆనపకాయ తీసుకొని అందులో 2 స్పూన్స్ శనగపిండి, బియ్యం పిండి, టేస్ట్కి సరిపోయేలా సాల్ట్, కారం, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకొని బాల్స్లా చేయాలి. అవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని గ్రేవీ కోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో ఈ హోల్ గరం మసాలా ఐటమ్స్, కొంచెం కాజు వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక అందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసి అవి బాగా కుక్ అయ్యి మసాలా ఐటమ్స్ అన్నీ తీసేసి స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. సేమ్ ప్యాన్లో గ్రేవీ పేస్ట్ వేసుకొని టేస్ట్కి సరిపోయేలా కారం, సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పాల మీద మీగడ ఆర్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఆనపకాయ కోఫ్తా బాల్స్ యాడ్ చేసి హాట్ చపాతీతో